క్రీస్తు రక్తము పందుల్ని కడగటానికి ఉద్దేశించబడలా. పందులను కడగటం అంటే పంది కడిగిన తర్వాత ఎంత మంచిగా కడిగి నీట్గా సోపేసి ఎంత శుద్ధిగా కడిగినా, దానికి ఇత్తడి గొలుసేసి కట్టిన, బంగారు కమ్మి మూతికి తడిగించిన, షేనారు వస్త్రంతో దాన్ని కప్పేసిన, అన్నాన్ని నీటైన స్థలంలో పెట్టేసిన పంది అది స్వభావాన్ని బట్టి పంది వదిలిపెడితే తిరిగి దాంట్లో నెలకి వెళ్ళిపోతుంది. అలాంటి పందులను కడగడానికి క్రీస్తు ప్రభు రక్తం ఉపయోగించబడదు. కనుక పందులను కడగడానికి క్రీస్తు ప్రభు రక్తం ఉపయోగించబడదు. అందువల్ల ఏం చేయాలంటే స్వభావాన్ని బట్టి లోకంలో, పాపంలో, శాపంలో, సాతానులో, అపవిత్రతలో బంధింపబడినవాడు